మెడిసిన్స్ తీసుకురావడం. ఈరోజు ఎపిసోడ్ అయితే కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళ నాన్నతో నిన్ను సేవ్ చేసిన వాళ్ళు ఎవరు మాస్టర్ అని అడుగుతాడు. అప్పుడు అతను ఆ సేవ్ చేసిన వ్యక్తి మెడికల్ షాప్కి వెళ్ళాడని చెప్తాడు. ముందు నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్ బయలుదేరుతాడు అతన్ని కలవడానికి. వెళ్ళిన తరుణంలోనే అతడు ఎదురయ్యి అక్కడ ఇద్దరు ఢీకొంటారు. తర్వాత కార్తీక్ చేతికి ఒక ఫైల్ అనేది కనపడుతుంది. ఆ ఫైల్లో తన తండ్రి శ్రీధర్గానే గుర్తిస్తాడు కార్తీక్. ఆ కాపాడిన వ్యక్తి ఇతడు అయి ఉంటాడని అనుకుంటాడు. మీరేనా మా నాన్నను కాపాడిన వ్యక్తి అని అడుగుతాడు. అంటే మీరు శ్రీధర్ గారు అబ్బాయా అని అడుగుతాడు కాపాడిన వ్యక్తి. మీరు చాలా సహాయం చేశారు, ఆ టైంలో మీరు కనుక లేకుంటే మేమేం కోల్పోయే వాళ్ళమో మాకు తెలుసు అంటాడు కార్తీక్. మీరు చేసిన సహాయానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను బ్రదర్ అని కార్తీక్ ఆ వ్యక్తితో అంటాడు. అలాంటిదేం వద్దు బ్రదర్, నేనేదో మీటింగ్ ఉందన్నా అని బయలుదేరుతున్నాను అంటాడు. అంతలోపే అతడికి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి, సారీ నేను ఈరోజు రాలేకపోయాను, తెలుసు నాకు ఆపర్చునిటీ మిస్ అయింది, కానీ నేను రాలేకపోయాను మీటింగ్కి అని అంటాడు ఆ కాపాడిన వ్యక్తి. ఏం మీటింగ్ అని అడుగుతాడు కార్తీక్. ఏం లేదు, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక రకంగా అది నా లైఫ్ గోల్, నేను కలవలేకపోయాను అని అంటాడు. అప్పుడు కార్తీక్, మా నాన్నను కాపాడడం వల్లే కదా నీకు అవకాశం మిస్ అయింది అని అడుగుతాడు. అప్పుడు అతడు ఏమంటాడంటే, ఇది డెస్టినీ లాగా రాసిపెట్టి ఉంది అని అంటాడు. అవకాశం కంటే ప్రాణమే గొప్పదంటాడు అతడు. ఆ కాపాడిన వ్యక్తి పేరేంటని అడుగుతాడు కార్తీక్. అతడి పేరు వచ్చేసి సూరజ్ అని చెప్తాడు ఆ కాపాడిన వ్యక్తి. తర్వాత సూరజ్ అంటాడు, అవకాశం పోతే మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా అంటాడు. నా ఎదుటనే ఒక వ్యక్తి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని బాధపడతాడు సూరజ్. ఒక మనిషిగా నేను చూస్తూ కూడా ప్రాణాలు కాపాడకపోతే వేస్ట్ కదా అని అంటాడు. శ్రీధర్ గారితో మాట్లాడాను, వెంటనే ఆయన మొబైల్ నుంచి మీకు కాల్ చేశాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తిని చూసినట్టు అనిపిస్తుంది అంటాడు కార్తీక్. ఈ కాలంలో ఎవరు ఇలా పట్టించుకునే వాళ్ళు లేరు. 108కు కాల్ చేస్తే అది వస్తుందో రాదో అంతలోపు ప్రాణాలు పోతాయని ఆలోచించి మళ్ళీ ఇంత ట్రాఫిక్లో నుంచి కూడా మా నాన్నను కాపాడావు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టుందంటాడు కార్తీక్. అప్పుడు సూరజ్, ప్లీజ్ మీరు పొగిడి నన్ను ఏదో గొప్ప వ్యక్తిని చేయొద్దండి. మీరు ఒకవేళ నన్ను కనుక థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే మీరు కూడా మరొకరికి సహాయం చేయండి అని చిరంజీవి ఒక సినిమాలో కొట్టిన స్టాలిన్లో డైలాగు వాడతాడు సూరజ్. అప్పుడు కార్తీక్ అంటాడు, మీరు మా నాన్న హార్ట్ సేవ్ చేశారు, నా హార్ట్ టచ్ చేశారని, మీరు నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు అంటాడు కార్తీక్. తర్వాత ఇంతకు ఇప్పుడు అంకుల్కి ఎలా ఉందని అడుగుతాడు సూరజ్. పర్వాలేదు, బాగుందంటే వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు సూరజ్ శ్రీధర్తో. బాగుంది బాబు, అంతా నీ దయ అంటే అంతా దేవుడి దయ అంటాడు సూరజ్. నువ్వు కూడా మా బాబులాగే మాట్లాడుతున్నావు అంతా అంటాడు శ్రీధర్. నువ్వు కూడా అంతా నా కొడుకులాగే మాట్లాడుతున్నావు అంటాడు శ్రీధర్ సూరజ్తో. అప్పుడు కార్తీక్, ఇద్దరం దగ్గరగా ఒకేలా ఉన్నాం నాన్న అంటాడు, మాస్టారు అంటాడు. అప్పుడు మీరు మాస్టారా అని అడుగుతాడు సూరజ్. కానీ కార్తీక్ నవ్వి, లేదండి, మా నాన్న చిన్నప్పుడు మా సార్ వాళ్ళకన్నా ఎక్కువగా క్లాస్ పీకేవాడు, అందుకే నేను మాస్టారు అంటాను అంటాడు. నైస్ అండి, ఫాదర్ని ఇలా మాస్టర్ అని పిలవడం చాలా బాగుందని సూరజ్ అంటాడు. మాస్టర్ మిమ్మల్ని కాపాడడం వల్ల బ్రదర్కి మీటింగ్ పోయింది అని అంటాడు కార్తీక్. అవునా అని అడుగుతాడు శ్రీధర్. అలాంటిది ఏం లేదండి, మీరు బాగున్నారు, నాకు అంతే చాలంటాడు సూరజ్. ఇంకా నేను వెళ్తానంటాడు సూరజ్. ఓకే బాబు అంటాడు శ్రీధర్. అప్పుడు మళ్ళీ కార్తీక్ సూరజ్ని ఆపి, బ్రదర్ ఆ మెడిసిన్స్కి ఎంత అయింది అని అడుగుతాడు. అప్పుడు అతడు, మీరు అడగకూడనంత, నేను చెప్పకూడనంత అంటాడు. అప్పుడు కార్తీక్, మరి మీ రుణము అంటే తీరాలని ఉంటే మళ్ళీ మనం రాసిపెట్టి ఉంటే తీర్చుకుంటారంటాడు సూరజ్. రే ఈ అబ్బాయి చాలా మంచివాడు ఉన్నాడంటాడు శ్రీధర్ కార్తీక్తో.
అవును నాన్న, నాకు అలాగే అనిపిస్తుంది అంటాడు కార్తీక్. ఇద్దరు అలాగే అనుకుంటున్న వెంటనే డాక్టర్ వస్తాడు లోపలికి. హాయ్ శ్రీధర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది అంటాడు. ఇప్పుడు బాగానే ఉంది డాక్టర్ గారు, మీరు డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపోతాను అంటాడు శ్రీధర్. మామూలుగా అయితే డాక్టర్ పేషెంట్తో ప్రాబ్లం చెప్పకూడదు, కానీ నేను కనుక మీకు అలా చెప్పకుంటే మీరు మీ నాన్న గురించి కేర్ తీసుకుంటారు, కానీ ఆయన ఆరోగ్యం గురించి కేర్ తీసుకోడు కదా అంటాడు డాక్టర్. అప్పుడు శ్రీధర్, ఏం పర్వాలేదు డాక్టర్, చెప్పండి అని అడుగుతాడు. ఇప్పుడు మీకు వచ్చింది మైల్డ్ స్ట్రోక్, మరోసారి మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే చాలా కష్టం అని చెప్తాడు డాక్టర్. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది, మరోసారి స్ట్రోక్ వస్తే అది ఎలాంటి పరిస్థితికైనా దారితీయొచ్చు అంటాడు డాక్టర్. అప్పుడు కార్తీక్ షాక్ అయ్యి బాధతో చూస్తూ ఉంటాడు. ఈ బిజీ లైఫ్లో ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్, ఇలా రకరకాల కారణాలన్నీ వీటికి కారణమని చెప్తాడు డాక్టర్. తర్వాత ఇంకా ఈ శ్రీధర్ అనే వ్యక్తి 2 రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటాడు డాక్టర్. కానీ శ్రీధర్ మదన పడుతూ, లేదు డాక్టర్, నేనైతే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నది మా ఫ్యామిలీ ఎవరికి తెలియదని చెప్తాడు. మా వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, నేను వెళ్ళిపోతాను డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతాడు శ్రీధర్. అప్పుడు కార్తీక్, సరే డాక్టర్, కొంచెం చూడండి అని అడుగుతాడు. సరే అయితే డిశ్చార్జ్ చేస్తాను, రిపోర్ట్స్ రేపు వస్తాయి, కానీ మీరు రేపు కూడా హాస్పిటల్కి రావాలంటాడు డాక్టర్ కార్తీక్తో. ఓకే డాక్టర్ అంటాడు కార్తీక్. ప్రస్తుతానికైతే భయం ఏం లేదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అంటాడు డాక్టర్ కార్తీక్తో. నేను చూసుకుంటాను డాక్టర్ అంటాడు కార్తీక్. సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి, సిస్టర్ వచ్చి చెప్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. అయితే అంతలోపు ఇంటి దగ్గర చూపిస్తారు. ఇంటి దగ్గర కాంచనాని చూపిస్తారు. కాంచన ఏవో బట్టలు కుడుతూ ఉంటుంది. అంతలోపునే దీప అటు రావడం చూసిన కాంచన, ఈరోజు కాస్త తొందరగానే వచ్చారని అడుగుతుంటే, బావ లేకుంటే నేను తొందరగానే వచ్చేసాను అంటుంది దీప. లేడా, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది కాంచన. ఏమో నాకు కూడా తెలియదు అత్తయ్య అంటుంది. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటుంది కాంచన. తెలీదు అత్తయ్య అంటుంది దీప. అంతలోపే కాంచన కార్తిక్కి కాల్ చేస్తుంది. కాంచన శ్రీధర్కి కాల్ చేస్తుంది. అప్పుడు ఎవరో అని అడుగుతాడు కార్తీక్. మీ అమ్మరా అంటాడు శ్రీధర్. నువ్వైతే మీ అమ్మకి చెప్పలేదు కదా నేను హాస్పిటల్లో ఉన్నానని అంటాడు. లేదు, ఎవరితో చెప్పలేదు, నార్మల్గానే కాల్ చేసి ఉంటుంది, మాట్లాడండి అంటాడు కార్తీక్. కార్తీక్ దీపక్కు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడంట, వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో కనుక్కో అంటుంది కాంచన. నా దగ్గరే ఉన్నాడంటాడు శ్రీధర్. మీ దగ్గరే ఉన్నాడా అంటుంది కాంచన. మామయ్య దగ్గరికి వెళ్తున్నానని నాకు చెప్పొచ్చు కదా అని అనుకుంటుంది దీప మనసులో. అప్పుడు ఇంతకు మీరు ఎక్కడున్నారని అడుగుతుంది కాంచన. ఎక్కడున్నాడని అడుగుతుంది కాంచన. ఇక్కడ లేము, బయలుదేరుతున్నామంటాడు. బయలుదేరుతున్నామంటే ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటుంది. ఇక్కడ లేమని బయలుదేరుతున్నామంటే ఇక్కడ లేనట్టే కదా అంటాడు శ్రీధర్. అబ్బబ్బా ఏంటి ఈ గోల, ఎక్కడున్నారు అసలు చెప్పండి అంటే బయలుదేరుతున్నామని మాట తప్పిస్తాడు శ్రీధర్. కార్తీక్కి ఫోన్ ఇమ్మంటుంది కాంచన. అప్పుడు కార్తీక్ దూరంగా ఉన్నానని సైగ చేస్తాడు. అప్పుడు వాడు ఇక్కడ దగ్గర లేడు కాంచన అంటాడు. వాడి ఫోన్కే చేస్తా అంటే వాడి ఫోన్ కూడా నా దగ్గరే ఉంది అంటాడు శ్రీధర్. వాడు దీపక్ కూడా కాల్ చేయలేదంట అంటుంది కాంచన. దీపక్ ఫోన్ ఇలా చేస్తాడు, వాడి ఫోన్ నా దగ్గర ఉంటే దీపక్ ఎలా చేస్తాడు అంటాడు శ్రీధర్. అప్పుడు కార్తీక్ నవ్వుతాడు సంతోషంతో. అసలు దీపక్ కాల్ చేస్తే ఎత్తట్లేదంట అని అంటుంది కాంచన. ఫోన్ నా దగ్గర ఉంటే ఎలాగ లిఫ్ట్ చేస్తాడు అంటాడు శ్రీధర్. అసలు మీకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటాడు శ్రీధర్. అసలు మీకు ఫోన్ చేసి నేను తప్పు చేసినా అని కాంచన చిరాగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి మాస్టారు జోకులు వేస్తున్నారు, మీరు పేషెంట్ ఎప్పుడు అని అంటాడు. అలా మాట్లాడకుంటే మీ అమ్మకు అనుమానం వస్తుందంటాడు శ్రీధర్. నిజం చెప్పాలి కదా అంటాడు కార్తీక్. అలా చెప్పి మీ అమ్మని బాధ పెట్టడం ఎందుకురా, మీ అమ్మకు సంతోషాన్ని ఇవ్వనప్పుడు బాధ మాత్రం ఎందుకు ఇవ్వాలి అంటాడు శ్రీధర్. అంతలోపే సీన్ అనేది ఇక్కడ చూపిస్తారు. జోష్న ఇల్లు చూపిస్తారు. జోష్న చాలా చిరాగ్గా ఉంటుంది.
దీప తనను కొట్టిన సీన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చాలా ఆవేశంతో బాధగా ఉంటుంది. దీపతోనే కాకుండా వాళ్ళ అమ్మతో కూడా తన్నులు తిన్న విషయం గుర్తు చేసుకుంటుంది జోష్న. చాలా బాధగా చిరాగ్గా ఉంటుంది. అంతలోపే అక్కడికి నేనున్నానంటూ వస్తుంది పారు క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. తను క్లాప్స్ కొట్టి ఓ రేంజ్లో తన చైర్లో వెళ్ళి లాక్కొని కూర్చుంటుంది. నాకంత మర్యాద లేదమ్మా, కూర్చో అంటుంది పారు. అంతలోపు పారు కూర్చున్న తర్వాత తన చైర్ కూడా లాక్కొని కూర్చుంటుంది. తను కూడా ఉయ్యాల్లో కూర్చుంటుంది జోష్న. దీప కోసం కొన్నానని చీర ఎందుకు అబద్ధం చెప్పావు అంటుంది జోష్న. సింపుల్, ఏం లేదు, చేపను పట్టాలంటే ఎర్ర కావాలి కదా, అలా చెప్తేనే నువ్వు రెడీ అవుతావని నేనే దగ్గరున్న షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చాను చీర అంటుంది. పెళ్లి కొడుకు కోసం అంటుంది. దీప ఎక్కడ చీర కట్టుకుంటుందో అని నువ్వే ఆ చీరను కట్టేసుకున్నావు అంటుంది పారు. బయట అందరూ నిన్ను ఎంతమంది నమ్మినా, మీ అమ్మ ఎంతమంది నిన్ను అనుమానించినా, మీ అమ్మ మీ తాత నిన్ను నమ్మేవాళ్ళు, కానీ నువ్వే బయట పడిపోయావు, నీ నిజ స్వరూపం బయట పెట్టుకున్నావు అంటుంది పారు జోష్నతో. ఇప్పుడు నీకు వాళ్ళ సపోర్ట్ కూడా లేకుండా పోయింది అంటుంది పారు. గెలిచానని రెచ్చిపోకు అంటుంది జోష్న. నువ్వు ఓడిపోయావే పిల్ల బాతు బచ్చా అంటుంది పారు. నేను తలుచుకుంటేనే జోష్న సీరియస్గా అంటుంది. ఆపు, తలుచుకోవడాలైతే లేవు, తలదించుకోవడాలే ఉన్నాయంటుంది పారు. అదే తాళి కట్టించుకోవడానికి అంటుంది పారు. చూస్తుండు, చిటికెలు వేస్తూ చూస్తుండు, నెల తిరిగే లోపు ఈ కుమారి శ్రీమతి అయిపోతుంది అంటుంది పారు జోష్నని. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే బావని అంటుంది జోష్న. గెలిచానని సంతోషపడకు అంటుంది జోష్న. ఇది గెలుపు కాదు, ఆరంభం అంటుంది పారు. నువ్వు నిద్రలో ఉన్నావు గ్రాని అంటుంది. అంటే ఇప్పటి నుంచి భ్రమలో నుంచి నిన్ను బయటికి తీసుకురావాలనుకుంటున్నాను అంటుంది పారు. బావను దీపను నమ్మొద్దు అంటుంది జోష్న. నీ సలహాలు అవసరం లేదంటుంది పారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నాకు సపోర్ట్ చేయి అంటుంది జోష్న. తల దించుకొని తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు అని వెళ్ళిపోతుంది పారు అక్కడి నుంచి. అంతలోపు ఇద్దరు శ్రీధర్ ఇంటికి వస్తారు. శ్రీధర్ ఇంటికి రాగానే స్వప్న ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ జరిగిన విషయం అంతా చెప్తాడు. శ్రీధర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం చెప్తాడు. నాన్న నిజం చెప్పు, నా మీద కొట్టేసి నువ్వు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. అప్పుడు స్వప్న గురించి ఆలోచిస్తున్నానంటాడు శ్రీధర్. చూసావా, నాన్నకు హార్ట్ స్ట్రోక్ రావడానికి నువ్వే కారణమయ్యావని, కారణం ఏంటని పిన్నిని అడుగుతాడు. అప్పుడు ఆమె నిన్న జరిగిన గొడవ అంతా చెప్తుంది కార్తీక్తో. అప్పుడు శ్రీధర్ ఇదంతా ఎందుకురా అంటాడు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరని నేను డైరెక్ట్గా ఇక్కడ అడుగుతున్నానంటాడు. ఈ గొడవకు ఈ కారణం నాకు తెలుసు అని అంటాడు కార్తీక్. మీరు చెప్పకుంటే మీ హార్ట్ స్ట్రోక్కి కారణం తెలుసుకోలేకపోవడానికి నేను మీ పక్కింటి వాడిని కాదు నాన్న, నేను నీ కుటుంబ సభ్యుని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ టాబ్లెట్స్ అన్నీ తీస్తూ ఏవేవి ఎప్పుడు వేయాలో చెప్తాడు. వీటితో పాటు ఇంకో టాబ్లెట్ కూడా వేయాలి అంటాడు. అప్పుడు ఏంటన్నయ్యా అని అడుగుతుంది స్వప్న. అది ఇవ్వడానికి నా చేతుల్లో లేదు, మార్కెట్లో దొరికేది కాదంటాడు కార్తీక్. దాని పేరు మనశ్శాంతి అంటారు అని చెప్తాడు కార్తీక్ స్వప్నతో కోపంగా. అది ఇచ్చేటప్పుడు కనపడదు కానీ చూసేటప్పుడు ఎదుటివారి మొహంలో కనపడుతుంది అంటాడు కార్తీక్ వెటకారంగా. మగాడు తండ్రిలాగా, భర్తగా, పిల్లల కోసం, భార్య కోసము తన జీవితం అంతా ధారపోస్తాడు. అలా ఈ మనిషి తన జీవితంలో సగభాగం అంతా మన కోసమే కష్టపడ్డాడు. మనం కూడా తనకు ఎంతో కొంత సంతోషాన్ని ఇవ్వాలి కదా, లేదంటే మనం మనుషులమే కాదంటాడు కార్తీక్. కార్తీక్ క్లాస్ పీక్తా ఉంటే దాన్ని ఏమనొద్దురా అంటాడు శ్రీధర్. పిల్లలను మనం గారాబం చేసేది వాళ్ళను పాడు చేసేదిగా ఉండకూడదని కార్తీక్ సీరియస్ అవుతాడు. ఎగ్జామ్ అయితే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చు, కానీ జీవితంలో ఫెయిల్ అయితే అందరూ సమస్య అనుభవించాలంటాడు కార్తీక్. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు నాన్నతో పోట్లాడను అంటుంది కూతురు. పోట్లాడితే ఆయన ఉండడు అంటాడు కార్తీక్. అమ్మ పోతే అమ్మని తీసుకురాలేం, నాన్న పోతే నాన్నని తీసుకురాలేం అంటాడు కార్తీక్.
కాశీ జాగ్రత్త మా నాన్న అని చెప్తాడు. అలాగే పిన్ని జాగ్రత్త అని చెప్తాడు. స్వప్న జాగ్రత్త నాన్న, లేదంటే నీకు చేత కాదంటే చెప్పు, నేను తీసుకొని వెళ్ళి చూసుకుంటా అంటాడు. లేదన్నయ్య నేను చూసుకుంటా అంటుంది స్వప్న. సరే వెళ్తానంటాడు. అప్పుడు కార్తీక్ ఏం చెప్తావు అమ్మతో అని అడుగుతాడు శ్రీధర్. జరిగిందే చెప్తా అంటాడు. అమ్మ తట్టుకోలేదు అంటాడు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తానని వెళ్ళిపోతాడు. అంతటితో ఈరోజు కథ అయిపోతుంది.